నీకు కూడా కళ్ళు తిరుగుతాయి. ఇంట్లో ఉండకుండా ఎంత ఎండలో ఎందుకు తిరుగుతున్నావు? నేను తిరగడం లేదు. ప్రతిరోజు వైద్యుడి తాతయ్యకి రొట్టెలు తీసుకెళ్ళిస్తాను. ఆయన ఒంటరిగా ఉంటారు కదా. నేను మా అమ్మ చేసిన పచ్చళ్ళు తీసుకెళ్లి అందరికీ ఇస్తాను. తీపి పచ్చళ్ళు, కారం పచ్చళ్ళు, ఇంకా బొంతలు కూడా. ఈ పాప ఎంత చక్కగా మాట్లాడుతోందో. ముద్దొస్తున్నావు తల్లి. అదేంటి పాప, ఇంత చిన్న వయసులో మీ ఇంట్లో వాళ్ళు నిజాతి ఇన్ని పనులు చేయిస్తున్నారా? ఒకవేళ మీ అమ్మ మంచిది కాదా, లేక మీ అమ్మ నాన్న ఇద్దరు దుష్టులేనా? అయ్యో కాదు, ఎందుకలా అంటున్నారు? మా అమ్మ ఇంకా నాన్నగారు చాలా మంచివాళ్ళు. మా నాన్నని అందరూ దేవుళ్లాంటి వాడు అంటారు. అమ్మ అద్భుతంగా వంట చేస్తుంది. మా అమ్మ అంత తెలివైన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ మాకు చాలా అప్పుంది. అప్పు త్వరగా తీర్చేయటం మంచిది కదా, అందుకే మేమందరం పని చేస్తున్నాం. అయ్యో బాబోయ్, నిన్ను మెచ్చుకోవాలి. ఇంత చిన్న పిల్లకి ఇన్ని తెలివితేటలా? నువ్వు మాకు బాగా నచ్చావు. అవును, నీ పేరేంటి? నా పేరు సకు. సఖు? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ సకు అని ఆ అమ్మాయిని పిలుస్తారు. నువ్వు మాకు చాలా నచ్చావు పాప. మేము వీలైనంత త్వరగా మీ అమ్మని నాన్నని కలుస్తాం. అయ్యో బాబోయ్, అవునా? అమ్మ ఇంట్లో ఉంది. నాన్నగారు పని మీద బయటకెళ్లారు, వచ్చేస్తారు. సరే అయితే మేము కూడా కాసేపు ఆగి వస్తాం. అవును గాని మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడి నుంచి నేరుగా వెళితే అక్కడొక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర మా దేవాలయం ఉంది. అయ్యో దేవుడా, మేము ఇల్లు ఎక్కడని అడిగాం, గుడి గురించి అడగలేదు. మాకు దేవాలయం, ఇల్లు రెండూ ఒకటే. అక్కడ మా పాండురంగుడున్నాడు కదా, ఆయన్ని ఒంటరిగా వదిలేయమంటారా? ఆయన కూడా మా కుటుంబంలో ఒకరే కదా. సరే, నేను వెళ్ళొస్తాను. ఈ పాప పాండురంగడి భక్తురాల్లా ఉంది. మన వామనుడికి నిజంగా తగిన జోడి. ఇదిగో చూడండి, మనం ఈ సంబంధాన్ని కుదుర్చుకుందాం. అలాగే, ఇవాళ మనం ఈ సంబంధం ఖాయం చేసుకుని పెడదాం. దిక్కులు చూస్తావేమిట్రా? త్వరగా శుభ్రం చేయి, తళ మెరిసిపోవాలి. అయ్యో అత్తమ్మా, లోపలికెందుకు? ఇటురండి. ఇప్పుడు ఏం పని మీద వచ్చారు? అయ్యో, అయ్యగారు మీ మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఇప్పుడు మీరు కనపడితే ఆయన కోపం నష్టాలానికి అంటుంది. దామగారు, నాకు నా బుట్ట కమ్మలు తిరిగి తీసుకోవాలందండి. అందుకు నేను అయ్యగారి విశ్వాసాన్ని గెలవాలి. అయ్యో, ఆయన ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఆయన కంటపడడం మంచిది కాదు. మీకు నగలివ్వడం సంగతి అటు ఉంచండి, మీ నగలు కూడా లాగేసుకుంటారు. అమ్మో, నేనెవను అలా ఎలా తీసుకుంటారు? ఈ నగలు నావి. ఆయన అయ్యగారు కోపంగా ఉన్నారు, ఎక్కడికో బయలుదేరారు. చూడండి, కుర్చీ కూడా తెచ్చి బయట పెట్టాం. దూండు ఆయన చెప్పులు తీసుకొచ్చి బయట పెట్టిన మరుక్షణం అయ్యగారు బయలుదేరతారు. ఈ సమయంలో మీరొచ్చి ఆయన విసిగిస్తే? నేను విసిగించడానికి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం అయ్యగారికి చెప్దామని వచ్చాను. నేను మిమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకువెళ్తేనే కదా మీరు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఇప్పుడేం చేయాలి? అయ్యగారు వచ్చేస్తున్నారు. అయ్యగారు వచ్చేస్తున్నారు. వెళ్ళండి అత్తమ్మా, వెళ్ళండి. వెళ్ళక తప్పదా? దాము, ఈమెక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరు పంపించారు తనని? ఈవిడ్ని వెళ్ళిపోమని చెప్పు, నాకు ఈవిడ మొహం చూడాలని లేదు. అదేంటి అలా అంటున్నారు? మీరాటలో ఓడిపోబోతున్నారు అయ్యగారు. మీరు తిట్టారని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సకుతో మీ పెళ్లి జరగడం పగటి కలే అవుతుంది.
తర్వాత నన్ను అనకండి సత్యభామ గారు మీరు చెప్పలేదు అని. సరే సరే, ఒకవేళ మీరు చెప్పేది తప్పుడు సమాచారం అయితే? సరైన సమాచారం అయితే నా బుట్ట కమ్మలు నాకు ఇచ్చేయాలి. ఇస్తానంటే చెప్తాను, లేదంటే సరే చెప్పండి. అదేనండి, మా ఉమా వదిన భర్త మీకు కాబోయే మామయ్య గారు ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్ముదామని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారం అంటే అందరి ఒంటి మీద ఉన్న నగలు. నగల వ్యాపారికి అమ్మయ్యబోతున్నారు. వాళ్ళు గనక ఆ బంగారాన్ని అమ్మేస్తే మీ అప్పు మొత్తం తీరిపోయినట్టే. ఇక పెళ్లి లేదు, ఇల్లు జప్తూ లేదు, మీరు పట్టు కోల్పోయినట్టే. ఇప్పుడు చెప్పండి, ఇది పెద్ద సమాచారమేగా? మీరిచ్చిన బుట్టకమ్మల కంటే ఇది చాలా బరువైన వార్త. అయ్యో అయ్యో అంటావేంట్రా? దాము, వెంటనే బయలుదేరు. గంగిరెద్దులా తలోపడం కాదు. తిన్నగా నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళు. నా మాటగా చెప్పు, అతను శివప్ప నగలని కొనడానికి వీల్లేదు అని. కొనాలని ఆలోచన వచ్చినా వాణ్ణి దహనం చేస్తానని చెప్పు. ఏమని చెప్తావు? వాణ్ణి సజీవ దహనం చేస్తానని చెప్పు. కాల్చేస్తాను, కాల్చి బూడిద చేస్తాను. ఇప్పుడే బయలుదేరతాను అయ్యగారు. వెళ్ళొస్తాను. అయ్యగారు, నా బుట్టకమ్మలు. దాము వెళ్ళాడు కదా, మీరిచ్చిన సమాచారం నిజమో కాదో తెలుసుకున్న తర్వాత ఆలోచిస్తాను. అక్క, దీన్ని చూడు, చెవికి ముత్యాల కమ్మలు పెట్టుకుంది. ఏమిటే సకు, బోసి చెవులతో ఉండడానికి సిగ్గేసిందా? పాపం, చాలా పాత ముత్యాల కమ్మలు పెట్టుకుంది. అలా ఎందుకంటారు? నాకు ముత్యాల కమ్మలంటే ఇష్టం. ఇష్టమైతే నీ మొహం ఎందుకు ఇలా వాడిపోయింది? ఎప్పుడు ఏమీ ఎరగనట్టు మొహం అమాయకంగా పెట్టుకుంటావు. ఇవాళ ఏమైంది, ఏడు మొహం పెట్టుకున్నావు? అచ్చు దిష్టి పెడతలా ఉన్నావు. అక్క, అసలు ఎవరైనా దీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారా? చేసుకుంటారు. ఏ బీదవాడో అడుక్కునేవాడో దీన్ని చేసుకుంటాడు. చూడండి, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అలా అంటే ఎలా? ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే. మేము చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. నిన్ను పేదవాడే చేసుకుంటాడు. పెళ్ళయ్యాక జీవితాంతం నువ్వు గుడ్డు చాకరీ చేయాల్సిందే. నీ కర్మ.